గొప్ప తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను పెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారు పలికిన మాట దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి యోహాను సువార్తికుడు నిజంగా మరి ఆ యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆత్మపూర్ణుడై రాస్తాడు. ఎవ్రీ వర్స్ హ్యాస్ ఎ స్పిరిచువల్ డెప్త్ ఇన్ ఇట్. 8వ అధ్యాయము ప్రభు నిజంగా మరి అక్కడ ప్రభు యెరూషలేము దేవాలయము ప్రాంగణంలో ఉన్నట్టుగా చూస్తాం. మరి ప్రభు మొట్టమొదటిగా ఆ అధ్యాయ ప్రారంభంలో చూసినప్పుడు ప్రభువును ధర్మశాస్త్రమునకు సంబంధించిన ఒక సంఘటన గురించి ప్రభువును ప్రశ్నించినట్టుగా చూస్తాం. వ్యభిచారంలో పట్టుబడ్డ ఒక స్త్రీని తీసుకొచ్చారు. ప్రభువుని అడిగారు, మరి ధర్మశాస్త్రం మీద రాళ్ళతో కొట్టి చంపమంటుంది, మరి నీవేమంటున్నావని బోధకుడు అని అడిగినప్పుడు ప్రభు నేల మీద వంగి ఆయన చేతితో రాస్తున్నాడుగా చూస్తాం. మరలా ప్రభువుని అడుగుతున్నారు, మరి నీవేం చెప్తాం. వారి ఉద్దేశాన్ని గురించి మాట్లాడినప్పుడు గమనిస్తే కనుక దే వాంట్ టు ట్రాప్ జీసస్ ఇన్ గాడ్స్ వర్డ్ లా. ధర్మశాస్త్రములో ఏదైనా విరుద్ధంగా మాట్లాడితే పట్టుకోవాలి ప్రభువుని. దే వాంట్ టు అక్యూజ్ హిమ్. ఆయన్ని మరి నిందించడానికి మాత్రమే ప్రశ్నిస్తారు, శోధిస్తున్నాడు. దే వాంట్ టు ట్రాప్ హిమ్. యేసు ప్రభు వారు చక్కగా లేచి నించుని మరొక మాట చెప్పాడంట, మీలో పాపము లేనివాడు లెట్ హిమ్ కాస్ట్ ది ఫస్ట్ స్టోన్. పాపము లేనివాడు మొదటి రాయమన్నాడు. అలాగని పిల్లలు మరి ప్రభు మరలా కిందికి వంగి రాస్తున్నాడంట. ఈ వాజ్ జస్ట్ సీయింగ్, మేబీ సైలెంట్గా ఉన్నాడు. ఈ వాజ్ గివింగ్ టైమ్. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ వాజ్ గివింగ్ టైమ్ టు దెమ్. అండ్ ఆ సంఘటన చూసినప్పుడు చాలామంది పరిశీలకు తీసుకుని వచ్చారు, కానీ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు పిల్లరా. చివరికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చేసిందంటే పిల్లరా, జీసస్ వాజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ విత్ దట్ ఉమెన్. ఎవరైతే అక్యూజ్డ్ ఉందో ఆమె ప్రభు తప్ప ఇంకెవరు లేరు. అంటే దేర్ కాన్షియస్ వాస్ టెలింగ్ దట్ దే ఆర్ నాట్ రైచియస్, దే ఆర్ సినర్స్. దేవుని వాక్య భావంలో పిల్లరా ఈ సంఘటన చూసినప్పుడు ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, ప్రభు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ ఒకటి ఉన్నది. స్త్రీని అడిగాడు, ప్రభు అడిగాడు. ఏమడిగాడంటే పిల్లరా, గాడ్ రివీల్స్ వండర్ఫుల్ థింగ్స్. అడిగాడు, హ్యాస్ నో వన్ కండెమ్డ్ యూ? ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా? ఎవరు కూడా నిన్ను నిందించలేకపోయారా అంటే ఎవరు నిందించలేకపోయారు ప్రభు అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, ఓకే నేను కూడా నిందించను కాబట్టి లీవ్ యువర్ సిన్ఫుల్ లైఫ్ అంటాడు. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి. దీని తర్వాత యేసు ప్రభు వారి యొక్క ఈ 12వ వచనానికి ముందు వచనానికి తర్వాత యేసు ప్రభు వారి ఆయన యొక్క మరి విట్నెస్ని గురించి మాట్లాడతారు. వ్యాలిడిటీ ఆఫ్ జీసస్ టెస్ట్ మనీని గురించి వాళ్ళు. ఈ 12వ వచనం మధ్యలో యూనిక్గా ఉంటుంది పిల్లరా. ఇట్స్ సంథింగ్ టు డూ విత్ దట్. ఆ మీది యొక్క స్టోరీ గురించి ఆ యొక్క స్టోరీ కదా, ఆ సందర్భంలో నుంచి ఆ మాట వచ్చినట్టుగా చూస్తాం. ఈవెన్ దో అది 12వ వచనం కింద వచ్చినా కూడా. అంటే పిల్లలు దేవుని వాక్య భావాలు ఇక్కడ చూసినప్పుడు మరి రోమపత్రికలో పౌలు అన్నట్టుగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే ఆల్ ఆర్ సిన్నర్స్. యేసు ప్రభు అక్కడ చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, ధర్మశాస్త్రముని గురించి మాట్లాడినప్పుడు, ఎస్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో లా దేర్ ఆర్ సర్టన్ రూల్స్ టు బి ఫాలోడ్. యూ హ్యావ్ టు బి హోలీ టు ఎగ్జిక్యూట్ ది జడ్జ్మెంట్. నో వన్ వాస్ హోలీ. ఎవరు అక్కడ పరిశుద్ధులు లేరు, అందరూ వెళ్ళిపోయారు. చివరికి మిగిలిన స్త్రీ ఉన్నది. స్త్రీయే పాపంలో పట్టుబడ్డది కదా, అమ్మాయిక మీద పాపం చేయకుండా పంపించాడు. ఓన్లీ జీసస్ వాస్ దేర్ హూ ఇస్ సిన్లెస్. హల్లెలూయా. భూమి మీద ఎవరు లేరు. భూమి మీద he showed how to live a righteous life.
sinless life on the earth. సుప్రభు. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దాని కంటిన్యూషన్ భాగంలో నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు లోకం అంతా కూడా పిల్లరా అంధకారములో ఉంది, పాపం అంధకారపులోకి వెళ్ళిపోతుంది. అండ్ గాడ్ ఇస్ ది లైట్. అంధకారము పాపమునకు సాదృశ్యమైనది, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యమైనది. ఆ వచనం నుంచి ధ్యానిస్తాం కొన్ని మాటలు ఒక వచనం నుంచి ధ్యానిస్తాం. ఇట్స్ అ సైన్. ఎందుకు పిల్లలంటే పిల్లరా, సిన్ అంటే తప్పు చేయడం. తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తుంటాం? మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. కవర్ చేస్తుంటాం, కప్పుకుంటాం. చాలా ఇవంటే కవర్. సపోజ్ ఒకవేళ మన జీవితంలో మనం ఏదైనా మంచి చేస్తామనుకోండి, వాంట్ ఎవ్రీ వన్ టు టాక్ అబౌట్ దట్. ఎందుకు? మనిషిలో భయం ఉండదు. ఎందుకంటే చేసింది మంచి అయినప్పుడు కదా, భయం ఉండదు, సంతోషం ఉంటుంది, అందరూ మెచ్చుకోవాలనిపిస్తుంది, గొప్పగా చెప్పాలనిపిస్తుంది, మంచి క్రియల గురించి పొగడాలి, ఒక రేంజ్లో తీసుకెళ్ళాలి, మళ్ళీ ఆలోచన ఉంటుంది. అందుకే వీ విల్ నాట్ హైడ్ ది గుడ్ థింగ్స్ కదా, మంచి విషయాలు దాచిపెట్టాం. అందరూ చెప్పాలి, తెలిసిన తెలియని వాళ్ళకు చెప్పుకుంటూ పోవాలి. వన్స్ ఒకవేళ తప్పు ఉంటే అది మరుగైపోలే, కనబడొద్దు కదా. దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ ఈస్. యేసు ప్రభు వారు పిల్లలు ఇక్కడ మాట నిజంగా అందుకే పిల్లలు నిజంగా పాపపు జీవితము చీకటికి సాదృశ్యం అంటే పరిశుద్ధ జీవితము వెలుగుకు సాదృశ్యములో. ఇక్కడ యేసు ప్రభు వారి ఒక మాట నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రభువు అక్కడ అంచినప్పుడు ఒక మాట అన్నాడు, ఈజ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ ది లైట్, ఈవెన్ దో ఈజ్ లైట్. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. కానీ ఇక్కడ దేవుని వాక్య భాగంలో 8వ వచనం, ఈ 12వ వచనంలో గమనిస్తే గాడ్ ఈజ్ సేయింగ్ ఐ యామ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. God says, I am the light of this world. The world which is living in the darkness has only one source to come into light, that is Jesus. Hallelujah. That is stotram. God says, I am the light of this world. చాలాసార్లు ఏమైపోతుందంటే పిల్లరా, మనం ఏమనుకుంటా అంటే వి థింక్ మోర్ దెన్ వి ఆట్ టు థింక్ అబౌట్ సెల్ఫ్. ఈ యొక్క పరిశుద్ధత కేవలము దేవుడు వల్ల. దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు. ఆ లోకం ఆ సందర్భాన్ని గమనించినప్పుడు he was watching, అక్కడ కూర్చున్నా, he was watching everyone. మేబీ అంతరంగంలో దేవుడే కాన్షియస్ అయితే బయట కాన్షియస్లో ప్రభు మాట్లాడుతున్నాడు. అంతరంగంలో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీ వన్ వాస్ గిల్టీ ఆఫ్ హిస్ సిన్. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎల్డర్ టు ది యంగర్, ఎవ్రీ వన్ ఇస్ అ సిన్నర్. The conscience was saying that you are a sinner, you can't cast that stone. ఆ యొక్క రాయి నువ్వు కొట్టలేవు, ఎందుకంటే నువ్వు పాపము నీలో ఉంది కాబట్టి you have to leave అన్నప్పుడు ప్రతి ఒక్కడు, పెద్దవాడి నుంచి చిన్నవాడు, ప్రతి ఒక్కడు కూడా ఆ పాపం యొక్క కాన్షియస్ నుంచి విడిచి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ పాపపు యొక్క కాన్షియస్ లో నుంచి మనం బయటికి రావాలంటే ఓన్లీ జీసస్ ఈజ్ ది సోర్స్. హల్లెలూయా. I am the light of this world. Nothing can make us clear. దేవుని వాక్యం చెప్తాం, nothing. అందుకే అంటే పిల్లరా, మొదటి యోహానులో చేసినప్పుడు యోహాను పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చాలా వండర్ఫుల్ లైట్ అండ్ డార్క్నెస్ గురించి చాలా వండర్ఫుల్ రాస్తాడు యోహాను. మళ్ళా మొదటి యోహాను పత్రికలో 5 నుంచి 10 వరకు చూస్తుంటాడు కదా, ఆ మాట అంటాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుని వెంబడిస్తున్నా అని చెప్పి ఇంకా చీకటిలో ఉంటే దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ us అంటాడు. అని చెప్తూ అక్కడ కింద ఒక వచనం ఇస్తాడు. ఆ వెలుగు సంబంధికులు డార్క్నెస్ ఎలా వెళ్ళాలంటే ఒక మాట అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగును. హల్లెలూయా.
అక్కడ లైట్ అండ్ డార్క్నెస్ గురించి మాట్లాడు. సడన్ గా ఒక వర్డ్ వస్తుంది, ఒక వర్స్ వస్తుంది. ఏమంటే యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగును. ఆ చీకటి నీలోంచి పోవాలంటే యూ నీడ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రక్తం మాత్రమే నిన్ను ఆ చీకటిలోంచి వెలుగులోకి నడిపించగలుగుతుంది. హల్లెలూయా, వండర్ఫుల్ వర్డ్. ఆ మాట నిజంగా 2 మాటలు చాలా వండర్ఫుల్ ఉంటాయి. 5 నుంచి 10 వచ్చంలో ఒక తింటాడు. ఆ వెలుగు చీకటి వచ్చి మాట్లాడు, వెలుగు చీకటి సంభాషణ చక్కగా యోహాను మాట్లాడుతుంటాడు. ఈ యేసు రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి కడుగుతుంది. అంటే నీలో ఏ చీకటి అయితే దాగిందో, ఏ చీకటి అయితే నీలో ఉందో, ఆ చీకటి కేవలం సిల్వర్ రక్తం మాత్రమే కొట్టివేయగలదు అంటాడు. తిరిగి వస్తున్న 9వ వచనం అంటాడు, యూ హ్యావ్ టు కన్ఫెస్ అంటాడు. కన్ఫెషన్ గురించి మాట్లాడతాడు, ఒప్పుకోవాలి. మనలో పాపం లేదంటే దేవుని అబద్ధికుడు చేస్తాం కాబట్టి we have to confess. How can you be cleansed by the blood of Jesus Christ? యేసు రక్తములో నుంచి నువ్వు ఎలా పరిశుద్ధుడిగా అవుతావంటే అక్కడ చెప్తాడు, you have to confess. There is no other source. You have to confess that Jesus is Lord. ప్రభువును ప్రభు అంటే రోమాలో అంటాడు, యేసుని ప్రభువు అని ఒప్పుకుంటే రక్షణ వస్తుందట. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ నీకు కావాలంటే యూ హ్యావ్ టు కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ ది లార్డ్. యేసుని ప్రభు అని ఒప్పుకుంటే ఒకసారి ఆలోచించాలి. సిలువలో చనిపోయినా ఆయన అంటాడు, ప్రభు తాను అంటాడు, మనిషి కుమారుడు అని చెప్తాడు. కిందికి వచ్చి భూమి మీద ప్రభు కూడా, ఈవెన్ దో ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, హి సేస్ దట్ మనిషి కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్. ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పిన సన్ ఆఫ్ మ్యాన్. ఆ మనిషి కుమారుడు అని చెప్తాడు. ఆయన చనిపోయినా ప్రభు అని ఒప్పుకుంటే నేను ఎట్లా పరిశుద్ధుని అవుతానంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన యాక్సెప్ట్ చేస్తావో ప్రభు అని, ఆ పాపం ఏదైతే ఆయన మోసాడో గొర్రెపిల్లగా, లోక పాపము తీసుకుపోయి గొర్రెపిల్లగా వచ్చిన ఆ పాపము, యు కన్ఫెస్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. When you confess Jesus as your Lord, you accept that you are a sinner. ఎప్పుడైతే నువ్వు పాపిగా నువ్వు అనుకుంటావో నువ్వు దేవుని అబద్ధికుడు చేయవు. అక్కడ అంటే ఏమంటాడు, మనలో పాపం లేనని చెప్పినచో మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు, పైగా దేవుని అబద్ధికుడు చేస్తాం. విల్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఎప్పుడైతే మనం when we confess that he is the Lord, we accept that we are the sinners. The only way we can do. థ్యాంక్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ పిల్లరా, వచ్చిన వాళ్ళు పనికి మాలినోళ్ళే కావచ్చు, కానీ దే కన్ఫెస్ దే ఆర్ ద సిన్నర్స్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఒకవేళ అక్కడ ఉండేవాడు రాయికొచ్చింటే వాడు పాపం వాడు ఒప్పుకునేవాడు కాదు. ఇండైరెక్ట్లీ దే ఆర్ కన్ఫెసింగ్ దట్ దే ఆల్ ఆర్ సిన్నర్స్. ఐ లవ్ దట్ వర్డ్. కొన్నిసార్లు అనిపిస్తుంది జస్ట్ అధ్యాయము ఉదయకాలం చదువుతున్నప్పుడు అనిపించింది, ఎస్ బయటికి చెప్పలేదు కానీ ఇన్సైడ్ లోపలైతే దేవుని నమ్మారు, పాపాన్ని ఒప్పుకున్నారు. బట్ జస్ట్ షుడ్ హ్యావ్ కన్ఫెస్డ్ విత్ దేర్ మౌత్ సో దట్ దే కెన్ బి సేవ్డ్. అందుకే యోహాన్ రాస్తాడు, సంగమా జాగ్రత్త, మనసులోని చాలాసార్లు ఏమేంటంటే విశ్వాసులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లరా, వీ నో అవర్ సిన్, వీ డోంట్ వాంట్ టు సీ ఇట్ అవుట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే ప్రభు నోడితో ఒప్పుకోమని ఎందుకు అంటున్నాడు పిల్లరా, అది బయటికి రావాలి. ఆ కన్ఫెషన్ ద్వారా ఇట్ విల్ కమ్ అవుట్. బై కన్ఫెషన్ ఇట్ విల్ కమ్ అవుట్. యు వాంట్ టు గో ఇంటు దట్ లైట్, యు హ్యావ్ టు కన్ఫెస్ దట్ జీసస్ ఇస్ ద లార్డ్, బికాస్ హి హస్ కమ్ as a light to this world. He wants us to walk. ఒక వచనం చూపిస్తుంది. ఒక వచనం చాలా వండర్ఫుల్గా అంటాడు. యోహాను సువార్త అదే 12వ అధ్యాయము పిల్లరా 46వ వచనం ఒకసారి చూద్దాం. ఒక చక్కని మాట అంటాడు ప్రభు, ఒక చక్కని మాట అంటాడు. చూద్దాం 12వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూసుకుందాం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు
ఏమంటుండమ్మా? వెలుగుగా వచ్చాడు. ఎందుకంటే when you have faith in Jesus, you will not stay in the darkness, you will come into the light, because he has come as a light in this world. లోకములో గాని వెలుగు వచ్చాడు. నమ్మిన ప్రతి వాడు కూడా చీకటిలో ఉండకుండా ఆ వెలుగులోకి నడవాలని ఆయన వెలుగుగా నీ కొరకు నా కొరకు ఈ లోకములోకి వచ్చాడు. హల్లెలూయా! What a wonderful God. Faith in the light, faith in his blood, faith in his salvation. ఎప్పుడు చేయగలుగుతావు? You're no more in the darkness. You're no more in the darkness. God says you're no more. ఈరోజు పిల్లలు సంగముగా దేవుడు లోకములోకి వెలుగుగా నా కొరకు వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో నేను లోకములకు వెలుగైనట్టు మీరు కూడా లోకములకు వెలుగైనారు. God says you are the light of this world. ఆయనే కదా మనలో కూడా వెలుగున్నామంటే. What a wonderful God he is. నేను వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుకుంటాను. బై ఫెయిత్ ఆయన నమ్మడం వల్ల పిల్లలు ఆయన ఈరోజు లోకానికి వెలుగుగా వచ్చాడు. కానీ మానవుని స్థితి ఏముందో ఒకసారి చూద్దాం. I want to show you one verse. మానవుని స్థితి ఏముందో ఒకసారి చూద్దాం. ఆ స్థితిలో మనం ఉండదు. యోహాను సువార్త 3:16 మనకు చాలా ఇష్టం. కొంచెం కిందికి పోయి 19వ వచనం చూద్దాం. యోహాను 3:16 చాలా ఇష్టం, చాలా బైహార్డ్గా, చాలా కంటెంట్గా వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్లు. ఒకసారి 19వ వచనం కొద్దాం. ఏమంటుంది? వాట్ డస్ ఇట్ సే? లెట్ us read. అమ్మా 19 అమ్మా, నాకు తెలుసు. అమ్మా అందరు చదివితే నాకు ఇష్టం. ఎవరొక్కరు చదవండి. అందరు చదువుతుంటే నాకు అర్థమవుతుంది. ఎవరు? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారట. God came as a light. ఈ లోకానికి దేవుడు వెలుగు ఇవ్వడానికి వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. కానీ మానవుని క్రియలు ఎంత చెడ్డవంటే అవి వెలుగులోకి వస్తే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి I love darkness. చీకటిని ప్రేమిస్తున్నాను. వెలుగుని ప్రేమించలేక చీకటిని ఎందుకంటే ఆ క్రియలు ఆ వెలుగులోకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మై డీడ్స్, మానవుని క్రియలు. మానవుని వెలుగులోకి రానియట్లేదు. ఎందుకంటే వెలుగులోకి వస్తే మొహం ఎత్తుకోలేము. దే లవ్ ది డార్క్నెస్ బికాస్ ఆఫ్ ద డీడ్స్. దేవుని వాక్యం చెప్తాను. సంగమగా ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? when you confess you will be in the light. whatever it might be deeds, ఏమైనా క్రియలు కావచ్చు, ఏ క్రియలైనా కావచ్చు. మన ఎంతో God says God loves. మనం ఎలా ఉన్నాం అలాగే ప్రేమిస్తాడు దేవుడు. He loved us same way. కొన్నిసార్లు అనిపిస్తుంది నేనేదో మంచిగా అయిపోయినా దేవుడు ప్రేమించాడు అంటే రోమాలంటే ఇంకా దేవునికి శత్రువులై ఉండగా He loved us. ఎనిమిది, దేవునితో వైర్యం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మీరు వచ్చి నీతో నాతో మాట్లాడు. కొన్నిసార్లు పిల్లరా ఇంకే ఒక మాట ప్రభు 12వ వచనం ముందుకెళ్తా అంటే చూడు పిల్ల ఒక మాట చెప్తున్నాడు. సంఘంతో మాట్లాడుతున్న మాట పిల్ల అంటే చూడు, ఎవడైనా నన్ను కోరిన ఎడలా, మన వాక్య భాగం, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక చాచా ఒక మాట అంటాడు. ఏమంటాడు అసలు? వెంబడించ. ఇఫ్ యు వాంట్ టు ఫాలో జీసస్ యు షుడ్ నాట్ వాక్ ఇన్ ది డార్క్నెస్. సంఘం చేయాల్సిన పని మొదటిగా వెలుగు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ, ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధ ద్వారా ఆయన వెలుగులోకి నిలిపించాడు. విశ్వాసం ద్వారా వెలుగులోకి వచ్చావు. దట్స్ ఫైన్. వండర్ఫుల్ థింగ్ గాడ్ హస్ డన్ ఫర్ us. You want to follow Jesus, if you want to walk in the darkness, మనం మోసపుచ్చుకోవడం ఇక్కడ. అదే వాక్యం చెప్తుంది. నన్ను వెంబడించగోరిన వాడు
చీకటిలో నడవక. ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. లిటిల్ బిట్ ఆఫ్ టైం, కొంచెం టైం నుంచి చెప్తాను. ఎర్ర సముద్రం కదా, ఎర్ర సముద్రము అది మేబీ అంటే వాగ్దాన పుత్రులకు, చీకటి శక్తులకు, చీకటి సంబంధికులకు దట్ వాస్ ది బార్డర్ లైన్ కదా. ఆ మేఘము వెనక్కి వచ్చినప్పుడు అందరి స్టోరీ మీద అందులో మేఘం వెనక్కి వచ్చిందండి. ఐగుప్తుల ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర రాగానే అది మేఘము గనక ఒకవైపు వెలుగును ఒకవైపు చీకటి ఉంది. సో దట్ దే డోంట్ కమ్ నియర్. ఎందుకంటే వెలుగు చీకటి ఒక చోటు ఉండదు, చాలా జాగ్రత్త ఉండదు సంఘం చాలా. అందుకే ప్రభు అదే చెప్తున్నాడు, ఇఫ్ యూ సే దట్ యూ ఫాలో లైట్, if you want to still live in the darkness, it is not possible. God is saying that it is not possible. It will not happen. ఒకవేళ నేను యేసును వెలుగు అయిన దేవుని వెలుగు జీవితంలో ఉన్నవాడిని వెంబడిస్తున్నాడు, ఆయన అలా చీకటి ఉందంటే ఆయన్నే మోసం. యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. ఎవరిని మోసం చేయ? దేవుని గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీ తలంపు పుట్టక ముందే ఆయన తెలుసు. ఈ నోస్ ఎవ్రీథింగ్. చాలాసార్లు మరి చాలా మంది మనకేదో నీకు పుట్టక ముందే ఆయన తెలుసు నీకు తలంపు ఏం పుడుతుంది. ఆయన భవిష్యత్తు జ్ఞానం బట్టి చెప్పగలుగుతాడు నువ్వేమై ఉన్నావు అని. అందుకే అక్కడ పిల్లలు చూసినప్పుడు ఆ రెండింటి దగ్గర కాకుండా ఉంది. ఇక్కడ ఈ గుంపులో చాలామంది ఉన్నారు, వెళ్ళారు, చేశారు. వాడు చెప్తారు, వెలుగు సంబంధికులు వెళ్ళారు, ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు. కానాన్లోకి వెళ్ళినప్పుడు మొదట ఎరుకోకు వెళ్ళారట. ఎరుకో మీద యుద్ధం ఫాస్ట్ అట్లేదు. ఎరుకో మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ఎనీథింగ్ అది శాపగ్రస్తమైంది ఏది కూడా తీసుకోవద్దన్నాడు. అందులో ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆకాన్ యూదా గోత్రం వాడి ఆకాన్. బంగారం వెండి సంబంధించిన తీసుకొచ్చి దాచుకున్నాడు. ఆ నెక్స్ట్ వాళ్ళు ఆయి పట్టణం, చిన్న పట్టణం మీదకి వెళ్తే తరిమి కొడతారంట వాళ్ళని, ఇజ్రాయెల్ ప్రజల్ని. 3,000 మంది పోతే చాలా, అంతమంది పోవద్దని చెప్పి 3,000 మంది పంపిస్తే తరిమి కొడితే మేబీ 26 or 36 చనిపోతారు ఇజ్రాయెల్ ప్రజలు. యోషువ బట్టలు చెప్పుకొని చేస్తాడు. గాడ్ సెడ్ యూ హ్యావ్ సీన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పిల్లరా? దేవుడు అంటాడు, దేవుడు ఏదైతే శాపగ్రస్తమైందో దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నట. ఈ వాస్ హైడింగ్. శాపగ్రస్తమైన చాలాసార్లు విశ్వాసం లేదంటే వెలుగు సంబంధమైన నడక బాగానే ఉంటుంది. ఆ కారణం వల్ల మన పాపం ఎప్పుడు దాచుకునే ఉంటాం. వాంట్ హైడ్ ఇట్. ఎక్కడుందంటే మనకు ఆ టెంట్లో దాచిపెట్టుకున్నాడు. ఈరోజు మనం ఈ టెంట్లో చాలాసార్లు దాచిపెట్టుకుంటాం. ఏంటిది? నిషిద్ధమైనవి, ఏవి ఉండకూడనదో. అవునా కదా? ఆ స్టోరీలోకి నేను పోను, పెద్దగా అయిపోతాయి. అందుకే పిల్లలు దేవుని వాక్యపాలను చూసినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయినప్పుడు గాడ్ సేస్ యూ హ్యావ్ సీన్. ఎందుకు ఓడిపోయామంటే దేర్ ఇస్ సిన్ ఇన్ ఇశ్రాయేలీట్స్. సంఘములో వెలుగు సంబంధికుడైన వాడు చీకటిని దాచుకుంటున్నాడు, చీకటిలో నడుస్తున్నాడు. యూ వాంట్ టు కంబైన్ ది లైట్ అండ్ డార్క్నెస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నాడు? పిల్లలు విశ్వాసిగా ఉంటూ ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని వెంబడించాలనుకున్నప్పుడు ఇంకా నా పాపను వెంట పెట్టుకొస్తానంటే కుదరదు. రిపెంట్ అంటాడు ప్రభు. స్వార్థం. రిపెంట్ అంటే మారు మనసు పొందడం అంటే విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టగలిగితేనే నువ్వు మారు మనసు పొందినట్టు. చాలాసార్లు ఏం చేస్తారంటే పిల్లలు మనం విడిచిపెట్టలేకపోతే ప్రాబ్లం ఏంటంటే వీ కెనాట్ లీవ్ ది బ్యూటిఫుల్ సిన్ విచ్ వీ లవ్ టు డూ. అదే ప్రాబ్లం అంతటి ఏంటంటే వీ లవ్ సమ్ బ్యూటిఫుల్ సిన్స్, వీ డోంట్ వాంట్ టు లీవ్ దట్. అందుకే ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట పిల్ల ప్రభు యేసు ప్రభు అంటున్నాడు. ఆయన వెంటనే అంటున్నాడు, I come here to give you light. I want to be light like me. But if you want to follow me, నన్ను వెంబడించాలనుకున్నప్పుడు you cannot live in darkness. ఇది ఖచ్చితమైన ప్రభు మాట, ప్రభు అంటున్న మాట. నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను. చాలామంది కూడా బ్యాలెన్సింగ్ అలవాటు ఉంటుంది.
అంటే నేను మేనేజ్ చేస్తా. ఏది మేనేజ్ చేస్తే నువ్వు మేనేజర్ కాదు. యు ఆర్ నాట్ ఎ మేనేజర్. గాడ్ షుడ్ బి యువర్ మేనేజర్. గాడ్ షుడ్ బి యువర్ మేనేజర్. యూ షుడ్ మేనేజ్ ఎవ్రీ అఫేర్, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ బి లార్డ్. ప్రభు అన్నప్పుడు ఆయన ప్రభు సర్వాధికారిగా ఉండాలి. అదే he should be your manager. You should not be the manager of the good and bad. No managing business here. దేవుడు ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడతాడు. నో మేనేజింగ్ బిజినెస్. ఒకవేళ పిల్లరా మనం మేనేజ్ చేస్తానంటే పిల్లరా ఆ 3వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న వారిలో మనం ఉంటాం. ఏదంటే we love the darkness because our deeds. మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి గమనించాలి. ఇది ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించకోరిన ఎడల you should not have any darkness. Any darkness. Anything. Only light. Only light. ఈరోజు ఎంతమంది మీ పిల్లలు నిజంగా, ఎంతమంది మీ నిజంగా ఈరోజు నిజంగా అలా జీవించగలుగుతున్నారు? ఎంతమంది ఒకసారి గమనించుకుందాం మన జీవితం. నేను ఎవరిని క్వశ్చన్ చేస్తాను. ఎన్ని దాస్తాం మనం? ఎవరితో వదిలేండి, వేరేటోళ్ళు వదిలే పక్క. కుటుంబంలో భార్య భర్తకు దాచేటి, భర్త భార్యకు దాచేటి ఎన్ని ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులకు దాచే, తల్లిదండ్రులు పిల్లలకు దాచేటి ఎన్ని ఉంటాయి. ఇఫ్ యు ఆర్ హైడింగ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. If you are hiding something wrong with your spiritual life. పరిశుద్ధమైనది ఏంది కూడా నువ్వు దాచాల్సిన అవసరం లేదు. నథింగ్ టు హైడ్. దాని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఆకాను వలె ఇంకా నీ యొక్క ఆ ఈ గుడారములో ఏమైనా నిషిద్ధమైంది దాచుకున్నామా ఒకసారి పరీక్షించుకుందాం. ఒకసారి అన్నానికి అంటున్నాం వెలుగు సంబంధికులకు, నడుస్తున్నాం వెలుగు సంబంధికులుగా నడుస్తున్నాం. బహుశా ఆకాను కూడా నడిచాడేమో. అప్పటికి 20 ఏళ్ళ వాడు కాదేమో, 40 ఏళ్ళ వాడు అందరు చచ్చిపోయారు కదా. 20 ఏళ్ళు రాలేదేమో, చిన్నవాడు బాలుడిగా దాటాడేమో, ఆ యొక్క సముద్రాన్ని దాటాడేమో. కానీ ఆ వెలుగులో నడిచాడు. కానీ ఎరుకో పట్టణంలో చూడంగానే మరలా యూ వాంట్ టు క్యారీ దట్ డార్క్నెస్ ఇన్ హిస్ లైఫ్. దేవుడు నీతో నాతో మాట్లాడు. ఇంకోటి ప్రభు చివరి ఒక మాట అంటాడు, జీవపు వెలుగు అంటాడు. ఏమంటాడు? లైట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు అన్నాను నాకేంటి, నేను లైట్లో వెలుగుతే, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నాకేంటి? యూ విల్ లివ్ ఫర్ ఎవర్. పాపపు చీకటికి సాదృశ్యము, పాపం వల్ల వచ్చు జీతము మరణము, పరిశుద్ధత వల్ల నీకు వచ్చేది జీవము. యు విల్ వాక్ ఇన్ ది లైట్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. ఎవడంటున్నాడు యు హ్యావ్ లైఫ్. లైఫ్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరైనా లైఫ్ను రిజెక్ట్ చేస్తే అనిపిస్తుంది, హౌ ఫూలిష్ దే ఆర్. everlasting life అంటే మామూలు లైఫ్ కూడా కాదు, నెవర్ ఎండింగ్ లైఫ్ ను హౌ కెన్ యూ రిజెక్ట్? కొద్దిపాటి ఆనందం కొరకు, కొద్దిపాటి సంతోషము కొరకు, నిరంతరం వచ్చే జీవమును హౌ కెన్ యూ సే నో? I think that is the most foolish thing to say no to the life. ఎవడన్నా ఎక్కువ బతకాలనుకుంటాడు కదా, ఎక్కువ బతకాలనుకుంటాడు. బిలీవర్స్గా మనకు తెలిసి ఒకవేళ నేను పాపం విడిచిపెట్టకపోతే, ఆ చీకటిని విడిచిపెట్టకపోతే, ఆ పరిశుద్ధత లేకపోతే, ఆ యేసుని ఒప్పుకోకపోతే, ఆ రక్తంలో కడుక్కోకపోతే, ఐ విల్ లూజ్ మై లైఫ్. I don't want to lose my life. I want life. ఆయన జీవమును, సమృద్ధి గల జీవమును ఇవ్వడానికి వచ్చారు. లైఫ్ ఇన్ అబండెన్స్. గాడ్ ప్రామిసెస్ లైఫ్ ఇన్ అబండెన్స్. కొన్నిసార్లు అనిపిస్తుంది షార్ట్ టర్మ్
షార్ట్ టర్మ్ సంతోషాలకు, అది తాత్కాలికమైన ఆనందాల కోసము, సంతోషాల కోసము నిత్యానందాన్ని విడిచిపెడుతున్నాం. ఆ రక్షణ సువార్త తెలవనోనికి నీకు పెద్ద తేడా ఏమన్నది? ఇఫ్ యు రిజెక్ట్ లైఫ్, సంఘానికి దేవుడు మాట్లాడుతున్నవాడు, ఇఫ్ యు రిజెక్ట్ లైఫ్, సువార్త తెలవనోనికి నీకు లాభం పెద్ద దెర్ ఇస్ నో డిఫరెన్స్. విశ్వాసం అనగలగాలి. పౌల్లా, నేను చస్తే నా ప్రభుతో ఉంటాను. మై డెస్టినేషన్ ఇస్ దేర్. ఐ యామ్ గోయింగ్ టు బీ విత్ మై లార్డ్ forever and forever. God says, if you have that light, బ్రతికి నా యందు విశ్వసించువాడు ఇకెన్నటికి చనిపోడు. క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో ఉంటే మృతతుల్యమైన మీ శరీరము మీలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా తిరిగి లేపును అంటాడు. హల్లెలూయా. దేవుడు నీతో రావాలి. వెలుగులో ఉన్నవాడు జీవములో ఉంటాడు. గాడ్ ఇస్ ప్రామిస్. గాడ్ ఈరోజు యేసయ్య లోకంలోకి వెలుగునివ్వడానికి వచ్చాడు. ఈరోజు పిల్లరా, ఇంకా మన క్రియలు ఒకవేళ ఆ చీకటి ప్రేమించే స్థితిలో ఉంటే సంగముగా విశ్వాసము ద్వారా, ఒప్పుకోవడము ద్వారా ఆ వెలుగులోకి వస్తాం. ఆ చీకటిని విడిచిపెడదాం. ఆ జీవములో ప్రభుతో నిరంతరము జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును కాక. అందరం లేచి నిల్చుదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదము సెలకీర్తనతో ఆరాధన ముగించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తాం. గొప్ప దేవా, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తాం. అవును నాయన, చక్కని మాటలు ఇచ్చావు నాయన. అవును, ఈ లోకానికి వెలుగుగాను వచ్చావు నాయన. ఆయన లోకము చీకటిని ప్రేమిస్తుంది, ఎందుకంటే వారి క్రియలు బాగలేవు నాయన. అవును నాయన, సువార్త ద్వారా, నీ కృప ద్వారా మమ్మల్ని పిలుచుకున్నాం. విశ్వాసము ద్వారా మాలో చీకటిని పారదోలుకొని నాయన నీ పరిశుద్ధతలోకి, నీ వెలుగులోకి మీ నడిపించబట్టకు సహాయం, ప్రతి చీకటిని విడిచిపెట్టి నాయన నిత్య జీవములో ఉండటకు కావలసిన ఆత్మ సహాయం నడిపింపును దయచేయని, విత్తబడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని, వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.